సంవత్సరం కూడా మెగాస్టార్ గారికి అంత కలిసి వచ్చినట్టు కనిపిస్తున్నది. రీసెంట్గానే ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలోనే మనశేఖర్ గారి ప్రభుత్వం 400 కోట్లకు చేరడం జరిగింది. సో ఈ సంవత్సరం మొత్తం కలిసి వస్తా అనుకోవచ్చు ఆయనకి. ఇప్పుడు మనము ఫస్ట్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది, ఎందుకు కలిసి వచ్చింది అని అడుగుతున్నారా? కలిసి వస్తుంది. ఈ సంవత్సరమే ఈ నెలనే కాదు, ఇక్కడి నుంచి జనవరి నుంచి డిసెంబర్ మళ్ళీ కొత్త సంవత్సరం 27 వరకు కూడా ఏది పట్టుకున్న బంగారమే. ఎందుకని అడుగుతున్నారంటే ఇప్పుడు రీసెంట్గా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్, చాలా బాగుందంట సినిమా, అందరు అనుకుంటున్నారు. ఇంకా రెండో పాయింట్ తీసుకుంటే మన రామ్ చరణ్ గారికి 2 కవలలు ఫిబ్రవరిలో, అది లక్. ఇంకోటి మన మార్చిలో పవన్ కళ్యాణ్ గారు సినిమా, రామ్ చరణ్ గారి సినిమా కూడా రిలీజ్ ఉన్నింది, ఆయన బర్త్డే 27 మార్చి. 27 మార్చి 27కి రిలీజ్ అవ్వాలి సినిమా, ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. దానికి మన 27 మార్చికి మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. అది ఒక విధంగా చూస్తే బాబాయ్ కోసం మన రామ్ చరణ్ గారు త్యాగం చేస్తున్నారు, అది కలిసి వచ్చింది అనుకుందాం. దాంట్లో చిన్న చిన్న ఏమన్నా కారణాలు అంటే ఏమన్నా మళ్ళీ కొన్ని పనులు ఉన్నాయేమో పెద్ద సినిమాలో, అవి పూర్తి చేసుకోవడం కోసం పోస్ట్ పోన్ ఏమన్నా చేసుకోవచ్చు కదా. కానీ ఇంకోటి నేనేం చెప్తున్నానంటే 27కి రిలీజ్ అయి ఉంటే బర్త్డే రోజు బాగుండేది, మనమందరం వెయిట్ చేసాము చూడాలని. కానీ ఇప్పుడు ఏప్రిల్ 30కి అంటున్నారు కాబట్టి బాబాయ్ కోసము మన రామ్ చరణ్ గారు త్యాగం చేశారు. ఆయన సినిమా 27కి రిలీజ్, మార్చి 27 పవన్ కళ్యాణ్ గారిది ఆయనది 30కి వచ్చిందనమాట. ఇది ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఈ ఇయర్ మొత్తము ఇప్పుడే ఇంకా ఏప్రిల్ ఈరోజు ఫిబ్రవరి ఎంత ఈరోజు డేట్ 5, జనవరి నుంచి స్టార్ట్ అయితే ఫిబ్రవరి 5, ఇంకా 2 నెలలు కూడా కాలేదు, ఇంత బాగా కలిసి వచ్చింది. ఇంకా డిసెంబర్ వరకు ఇంకా ఎన్ని కలిసి వస్తాయో, ఏం పట్టుకున్నా బంగారం అయిపోతుంది మెగా ఫ్యామిలీకి. వాళ్ళు జనవరిలోనే చూపించేశారు, ఏది మన అది శంకర్ ప్రసాద్ అనేది అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళకి లక్ అనేది వెంటాడుతుంది తమ్ముడు, లక్ అనేది వెంటాడుతుంది, చెప్తాం కదా మనకి. ఆ లక్ అనేది మెగా ఫ్యామిలీకి వెంటాడుతుంది. ఇంకా ముందు ఏం ఇప్పుడు మనకి చెప్పుకోవాల్సింది ఇంకోటి పెద్ద మూవీ గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. అది 30 ఇప్పుడు పోస్ట్ పోన్ అయినా కానీ 30కి రిలీజ్ అయినా కానీ సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, బంపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ సాంగ్ చూసాం మనం, ఎంత హార్డ్ సాంగ్ అది, కొండ మీద చేశారు, చాలా కష్టపడి ఉంటారు రామ్ చరణ్ గారు. ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళు ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా, ఏం సినిమాలు తీసినా కానీ వీళ్ళ ఫ్యామిలీకి అనేది కలిసి వస్తూ ఉంది. అంటే 2025లో రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, పవన్ కళ్యాణ్ గారికి హరిహర వీరమల్లి ఫ్లాప్ అయింది, మన మెగాస్టార్ గారికి బోలో శంకర్ కూడా ఫ్లాప్ అయింది. ఈసారి మనకి ఇప్పుడే చెప్పాను కదా, ఈ ఇయర్ చాలా బాగుంది వాళ్ళకని మనకు అక్కడే తెలిసిపోతుంది కదా ఆ సినిమా ఎంత బాగుంది. ఇంకా అందరు చాలా మంది అంటున్నారు 2-3 సార్లు చూసాం మేము, మీరు ఇంకా చూడలేదు అని నా క్వశ్చన్ వేస్తున్నారు. ఏంటంటే మెగాస్టార్ గారు స్పిరిట్ సినిమాలో ఉండబోతున్నాడు, సందీప్ వంగాలో ప్రభాస్ గారికి తండ్రిగా చేయబోతున్నాడు వార్తలు వస్తున్నాయి, ఉంటే బాగుంటుంది మరి అది కూడా. ఇంకా ప్రభాస్ గారికి ఫాదర్ క్యారెక్టర్ చిరంజీవి గారు చేస్తున్నారంటే ఇటు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా పండగ చేసుకుంటారు, సూపర్ ఉంటుంది. చేస్తే మాత్రము ఆ క్యారెక్టర్కి ఆయనకు తగ్గట్టు క్యారెక్టర్ చేశారు అంటే ఇంకా సూపర్ డూపర్ ఇటు చరిత్రలో వీళ్ళిద్దరు నిలిచిపోతారు. ఎవరు? మన చిరంజీవి గారు, మన ప్రభాస్, వాళ్ళిద్దరు కలిసి తీశారంటే ఇంకా దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ ఏమో టాలీవుడ్కి బాస్, ప్రభాస్ ఏమో పాన్ ఇండియా సూపర్ స్టార్. అవును, ఎలా ఉండబోతుంది ఈ కాంబినేషన్? ఇంకా మనము ఇలా కళ్ళు మూసుకొని కలగాని ఏముంటుందిరా కాంబినేషన్ అనాలి. సూపర్ డూపర్, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళిద్దరు క్యారెక్టర్ చేశారంటే ఆ సినిమా తీయక ముందే ఇంకా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా జనాలు కదా. ఇది మాత్రం పక్కా 100% చెప్తున్నా, దాని గురించే టాపిక్. అబ్బా ప్రభాస్ గారి ఫాదర్గా చిరంజీవి గారు చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. మనం ఈ సినిమా కోసం వెయిట్ చేయాలి, ఎప్పుడు వస్తుందా సినిమా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఈ సినిమా అనేలాగా వీళ్ళిద్దరు తీశారంటే మనం కథలుగా చెప్పుకోవాలి. ఇంకా చెప్తున్నారా, నిజంగా తీస్తున్నారా? తీస్తే మాత్రం ఇంకా ఈ ఇయర్ మొత్తం వాళ్ళకి ఏది పట్టుకున్నా బంగారమే, అది మట్టి పట్టుకున్నా బంగారమే అది.